రాజు గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అసలు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే టైంకి ఈ రాష్ట్రం మిగులు విద్యుత్తో ఉన్న రాష్ట్రం. ఆ తర్వాత ఇక ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసి 3 విభాగాలుగా విడగొట్టి ఆ విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసి టోటల్గా అప్పుల పాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక విడిపోయిన రాష్ట్రం వచ్చిన తర్వాత మన విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31 మార్చ్ 2019కి 56,664 కోట్ల రూపాయలు విద్యుత్ రంగంలో అప్పులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు 2019 31 మార్చ్ ఆయన దిగిపోయి టైంకి మొత్తం టోటల్గా ఆయన చేసిన అప్పు 86,215 కోట్ల రూపాయలు. అంటే సుమారుగా ఆయన 36,303 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. అలాగే తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా చేసిన అప్పు కేవలం 7.28%, అంటే 10,654 కోట్లు. అంటే టోటల్గా చంద్రబాబు నాయుడు గారి టైంలో 23.88% అప్పులు పెరిగితే, అంటే 56,664 కోట్ల రూపాయలు అప్పులు పెరిగితే విద్యుత్ రంగంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 36,303 కోట్ల రూపాయలు, 7.28%. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు టోటల్గా విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత మనందరికీ తెలుసు, పీపీఏల రూపంలో తన బినామీలకు విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ₹6.49 విద్యుత్తును కొని తన బినామీలందరికీ కూడా దోచిపెట్టిన పరిస్థితి. ఆ దోచిపెట్టిన పరిస్థితుల కారణంగానే ఆ రోజుల్లో టోటల్గా ఎక్కువ రేట్లతోటి విద్యుత్ కొనుగోలు చేయడం మూలంగానే ఈ విధమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇక మన విషయానికి వస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ట్రూ డౌన్ ఛార్జెస్ పేరుతోటి లేదా ఛార్జీలు తగ్గిస్తుంది, అదే తనే ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి మాట్లాడుతున్న విషయం పైన ఇప్పుడు మీరు చూపించిన దాంట్లోనే ఉంది బిల్లో 2025 సంవత్సరానికి సంబంధించిన 6వ నెలలో 11వ నెలలో FPPCA ఛార్జెస్ ఒక దాంట్లో ₹90, ఇంకో దాంట్లో మీరు చెప్పిన అమౌంట్ ఎంత ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వేసిన ఛార్జెస్ అవే కదా, ఈ ఫ్యూయల్ కన్జంప్షన్ ఛార్జెస్ కదా. ఈ రకంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఛార్జీలను తగ్గించకుండా ఛార్జీలను నేను తగ్గిస్తున్నానని చెప్పి చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ట్రూ డౌన్ చేసిన పరిస్థితి లేదు. అలాగే మన కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మేము ఛార్జీలు పెంచమని చెప్పారు, అధికారంలోకి వచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, ఆఖరికి చెత్త పైన కూడా పన్ను వేశారని చెప్పి చెప్తున్నారు. మరి కృష్ణాంజనేయులు గారు ఈ 19 నెలల కాలంలో ఆయన మరి ఫాలో అవుతూనే ఉంటారు, బాగా ఆయనకి అన్ని తెలుసు, తెలియదని నేను అనుకోను. ఆయన వచ్చిన తర్వాత 19,000 కోట్ల రూపాయల వరకు కరెంటు ఛార్జీలను పెంచిన విషయం ఆయనకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచిన ఛార్జీలు అవి. ఆ తర్వాత